మొన్న కస్టమరు ఒక కేజీ శాంపిల్ పంపించండి. నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెడతానన్నారండి. పంపించాను. అది నచ్చి మళ్ళీ ఇప్పుడు 7 కేజెస్ ఆర్డర్ పెట్టారు. ఇదొచ్చేసి మహారాష్ట్ర వెళ్తుందండి. దీనికి షిప్పింగ్ చార్జెసే ప్రత్యేకించి 600 అవుతుంది. కస్టమర్ దగ్గర 300 తీసుకొని నేను 300 పెట్టి పంపిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వీలైనంత వరకు 5 కేజీస్ అబోవ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్‌కి ఫ్రీగా వేసి పంపించేస్తాం. బట్ మహారాష్ట్ర అంటే మా దగ్గర నుంచి బస్సులేమీ లేవండి. అందుకని షిప్పింగ్ చార్జెస్ తీసుకోవాల్సొచ్చింది. అలాగే మొన్న ఒక కస్టమర్ హైదరాబాద్ పంపించానండి. ఆ కస్టమర్ రాసి పంపించిన అడ్రస్‌లో పిన్ కోడ్ వేరే ఉంది. వాళ్ళ యాక్చువల్ పిన్ కోడ్ వేరు. పిన్ కోడ్ రాంగ్ అని చెప్పి కస్టమర్‌కి ఎంతసేపటికి ఆ పార్సెల్ డెలివరీ అవ్వలేదు. బేసిక్‌గా హైదరాబాద్ పంపించే పార్సెల్ ఏదైనా సరే 2 డేస్‌లో డెలివరీ అయిపోతుందండి. 4 డేస్ అయినా డెలివరీ అవ్వలేదని కస్టమర్ కాల్ చేస్తే నేను మళ్ళీ డీటీడీసీ ఆఫీస్‌కెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే పిన్ కోడ్ రాంగ్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పారండి. కస్టమర్‌కి ఇంకొక పార్సెల్ బుక్ చేశామండి. అది రాంగ్ పిన్ కోడ్ కాబట్టి ఆ పార్సెల్ ఎప్పటికప్పటికి మళ్ళీ మాకు వెనక్కొచ్చేస్తది. బట్ ఈలోపు ఇంకో పార్సెల్ బుక్ చేయడం, బుకింగ్ చార్జెస్ ఇవన్నీ నాకే లాస్ కదా! కస్టమర్స్‌ని రిక్వెస్ట్ చేసేదేంటంటే మీరు పంపించేటప్పుడు ఒకసారి పిన్ కోడ్, ఫోను నంబరు కరెక్ట్‌గా చెక్ చేసుకొని పంపించండి. ఎందుకంటే పిన్ కోడ్ రాంగ్ ఉందంటే ఆ పార్సెల్ ఎక్కడికో పోతుంది. ఇంకా ఎవరైనా స్వచ్ఛమైన నెయ్యి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్‌కి కాంటాక్ట్ చేయండి.